టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. నిన్న చక్కగా కలెక్టర్ సమావేశంలో ఆయన అద్భుతమైన ప్రసంగం చేశారు. కలెక్టర్లను అయితేనేమి, ఐఏఎస్ని, ఐపీఎస్ని అందరినీ కూడా సున్నితముగా మందలిస్తూ, అలాగే వారి బాబు అదేనండి చంద్రబాబు గారిని మాత్రము పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన ఉబ్బితో బెట్టయిపోయారు. ఈయన పొగడ్తలకు మొదలు పెట్టండి. డబ్బులు లేవు, జీతాలు పెంచారు, ఇవ్వలేకపోతుంది చాలా మందికి. మొన్న ఈ మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక 30 కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాం. అనుగులు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళగానే పాపం చాలా అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే ఫైనల్ గా మీకు బ్లంట్ గా చెప్తాను, ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఇంతసేపు చేసిన చెక్క భజన చాలా అద్భుతంగా ఉంది. కానీ మీరు చివరిలో ఒక మాట చెప్పారు చూసారా, ప్రజలు తిరగబడటము ఖాయముగా కనపడుతున్నది. ఈ చెక్క భజనలు ప్రజలకందరికీ అర్థమైపోయాయి. పవన్ కళ్యాణ్ గారు మీ మీద మాత్రం ప్రజలు తిరగబడటము ఖాయము. ఆయన లాంటి ఒక సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి. దానికి భజన మీరు గొప్పోళ్ళు 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 ఏం గొప్ప దేనికి గొప్ప. ఆసుపత్రి చెప్తుంటది చాలా సార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్ లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు మీరు చెక్క భజనలు ఆపేయండి. మీరు చంద్రబాబు పొగిడింది ఇంకా చాలు. మీరు ఒక పని చేయండి, జనసేన పార్టీని పూర్తిగా తెలుగుదేశంలో విలీనం చేసుకుంటే మీ చెక్క భజనలు చేసుకోవడానికి ఇంకా వీలుగా ఉంటుందని మా మనవి. రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్ లో కొనసాగాలంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు వి నీడ్ యువర్ సపోర్ట్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక సొల్లాపండి, చెక్క భజనలు చాలు. గాని మీరు ఈ పార్టీ విలీనం చేసేసుకుంటే చక్కగా చెక్క భజన చేసుకోవడానికి వీలుంటుంది. ఈ కలెక్టర్లందరికీ మీరు వార్నింగ్ ఇవ్వడం తప్ప మీరు పీకింది ఏమన్నా ఉందా? ఈ 6 నెలలో సూపర్ 6 ఏమైందని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడు, నోరు పెగటం లేదా? మనిషివా కాదా అని చెప్పి ప్రజలందరూ నిన్ను కూడా ప్రశ్నిస్తున్నారయ్యా. నిన్ను ప్రశ్నించడమే కాదు, నువ్వు ఈ 6 నెలల్లో ఏం పీకామని కూడా అడుగుతున్నారు. నీకు మా అబ్జర్వేషన్ ప్రకారం నీకు 24 గంటలు నీ బాబుని, అదే చంద్రబాబుని పొగుడుకోవడంతోనే సరిపోతుంది తప్ప ఎందుకయ్యా ప్రజలను మభ్య పెడతావు? పొడి చేస్తావు, నాకొక్కసారి పదవి ఇవ్వండి, నాకొక్కసారి ఎమ్మెల్యే చేయండి అని కారు కూతలకు సిగ్గుందా? స్ట్రైట్ ఈజీగా పాయింట్ చేసేయచ్చు కానీ ఫింగర్స్. ఇట్ ఈస్ ద కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద ఎస్పీస్ రెస్పాన్సిబిలిటీ. How come they had ignored? I mean, it's quite disappointing for us. Into మాకైతే పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు మీ సొల్లు ఇంగ్లీష్ కాపండి. సూపర్ 6 గురించి మీరు ఆలోచించకపోతే మీరు చెప్పినట్టే ప్రజలు తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టడము ఖాయం. ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని బలోపేతం చేయాలి. కానీ మీరు కూడా ఉండి నిస్సహాయతో చూస్తా ఉంటే దెన్ వేర్ వుడ్ యు టెల్ మీ సగటు మనిషి ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. అప్పుడు మీకు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటారు అందరూ. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అభినందించక తప్పదు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోరండి. మిమ్మల్ని సూపర్ 6 గురించి అడిగి తరిమి కొట్టడము ఖాయముగా కనపడుతుంది. గవర్నమెంట్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం we are really committed. Any kind of political pressures, grassroots issues కొంచెం వేరు. పవన్ కళ్యాణ్ గారు మీ చెక్క భజన కాపండి. పయ్యావుల కేశవ గారు కూడా చెక్క భజన చేయడానికి సిద్ధముగా ఉన్నారు. మొదలు పెట్టండి పయ్యావుల కేశవ గారు. ఈ రోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో మడిచి జేబులో పెట్టుకోమంది. అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు. అయితే ఆ డాక్యుమెంట్ బాబు గారు స్వయముగా అన్ని అన్నపానాదులు మానేసి చేశారా? దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు వారాలు రోజులు పయ్యావులు కేశవ నీకు ఎంత ఆర్థిక షాక్ ఇస్తే మాత్రం గంటలు ఇలా చెక్క భజన చేయడము నీకు సబబుగా లేదు కేశవ. రాత్రి
సెక్రటరేట్ లోనే భోంచేసి 11 గంటలు 12 గంటల దాకా శాఖల వారీగా, వర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఏ రకమైన కేశవాణి బాబు వారాలు సెక్రటరేట్ లో తొంగుని బాగా తిని ఏమి పీకాడు, ప్రజలకి ఏమి ఇచ్చాడని అడుగుతున్నారు కేశవా. ఈ రోజు విజన్ డాక్యుమెంట్ 2047 అనేటువంటి చెప్తా ఉన్నా. సూపర్ 6 ప్రస్తావన లేకుండా విజన్ 47 అంటే 2047 వరకు ఎటువంటి పథకాలు ఇవ్వవు. సూపర్ 6 మడిచి యూఫోలో పెట్టుకున్నారా అని అడుగుతున్నారు కేశవా. ఈ రోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటరో కాదు, కాడి పట్టిన రైతన్నకి ఏం కావాలి ఛాన్స్ దొరికింది కదా అని ఓ రెచ్చిపోతున్నావు. ఏమి పీకుతారు రైతులకి? 20,000 సాయం చేస్తారన్న మాట చెప్పు. 20,47 అంట మడిచి ఊఫోలో పెట్టుకోండి. అనేటువంటిది పొలంలో పనిచేసేటువంటి కూలీకి ఏం కావాలి, వారి పిల్లలకి ఏం కావాలి, వారి నీ మాటలు వింటుంటేనే కంపరం పుడుతుంది. ఇంకా చెప్పింది చాలు, నీ చెక్క భజన కాపు. 47 డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అది విజన్ డాక్యుమెంట్ ని దాని మీద కూడా అనేక భాష్యాలు చెప్పారు. నిజాం కట్టినటువంటి హైదరాబాద్ ని చూసాం, బ్రిటిష్ పెంచినటువంటి సికింద్రాబాద్ ని చూసాం, మన కళ్ళ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ ని ఇవాళ చూస్తున్నాం. అది విజన్ డాక్యుమెంట్ అంటే, అది నాయకత్వం అంటే, అది కలలుగనే నాయకుడు అనంటే ఇది విజన్ డాక్యుమెంట్ అంటే. పరిపాలన అంటే హైదరాబాద్ ఇవాళ విశ్వ నగరంగా మారింది, కళ్ళ ముందు కనపడుతోంది. ఆయన ఒక యోగిలాగా నిర్లిప్తంగా ఏమైందిరా 6 నెలలుగా నువ్వు నీ బాబు పీకిందేమి లేదు. నీ చిన్న బాబుని కాసింత సేపు పెగుడుకు చాలా బాగుంటుంది. నేను చాలా సార్లు చెప్తా ఉన్నాం, మనం అందరం కూడా 7 గంటలకు ఆఫీస్ వదిలేసి 8 గంటలకు భోంచేసి 9కో 10కో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నాడు. సెక్రటరేట్ లోనే భోంచేస్తాడు ఆయన. ఎంతమందికి తెలుసా నేను అడుగుతా ఉన్నా. నాకు తెలుసు కేశవ, అతను సెక్రటరియట్ లోనే భోంచేస్తాడు. ఎందుకంటే డబ్బులో పెట్టాల్సిన పనులు ఊరికే తినేయచ్చుగా. ఇంట్లో అయితే బియ్యం అన్నీ అయిపోతాయి, అందుకని సెక్రటరియట్ లోనే భోంచేస్తా. ఎన్నిసార్లు ఆయన రాత్రి డిన్నర్ ని సెక్రటరేట్ లో తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి. కేశవ, నువ్వు మరీ జోక్ చేస్తున్నావు. ఆయన ఇంట్లో ఎప్పుడైనా తింటే కదా, ఎప్పుడు సెక్రటరేట్ లోనే తిని అక్కడే తొంగుంటారు. ఎందుకంటే ఫ్యాన్ కూడా కరెంట్ అవ్వదు, ఏసీ కరెంట్ అవ్వదు కాబట్టి. కోసం ఏమొస్తుంది ఆయనకి? దేనికోసం ఆయన తపన పడుతున్నాడు? ఎవరికి? నేను చెబుతాను కేశవ, ఎందుకోసం తపన పెడుతున్నాడంటే ఆయన కుమారుడి కోసం తపన పడుతూ ఉంటాడు. నీకు ఈ జన్మకు అర్థం అవ్వదు. నీకు ఆపరేషన్ చేయడం తప్ప ఏమీ అర్థం కాదని అర్థమైపోయింది నాకు. ఆయనంతా ఆయన కుమారుడి కోసమే తపన పడుతూ 24 గంటలు కృషి చేస్తూ ఉంటాడు. ఆయన బాటలో నడుద్దామని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ప్రేక్షకులారా, ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి చేసినటువంటి చెక్క భజనలు చూసి మీరు ఆనందించినట్లున్నారు. అందరికీ నమస్కారము. బాయ్.